హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. టీమ్ ఇండియా క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్ట్లు చేజారాయి. దీంతో భారత్ తరఫున వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. కాంట్రాక్ట్ లేకుండా జాతీయ జట్టుకు మ్యాచ్లు ఆడే అవకాశముందా లేదా అనే ప్రశ్నలు తలెత్తడం సహజమే. గతేడాది అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 2024 30 వరకు ఈ కాంట్రాక్ట్ గడువు ఉంటుంది. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడమే వారికి చేటు తెచ్చింది. ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో నుంచి వచ్చేసిన తర్వాత నుంచి జాతీయ జట్టుతోపాటు దేశవాళీ క్రికెట్కు అందుబాటులో ఉండలేదు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంపై బీసీసీఐ కన్నెర్ర చేసింది. మరోవైపు శ్రేయస్ మాత్రం ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ ఆడాడు. కానీ వెన్ను నొప్పి కారణంతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఫిట్నెస్ ఉన్న రంజీల్లో ఆడకపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్ట్నే కోల్పోయి ప్రమాదంలో పడ్డారు. ఇక కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్, శ్రేయస్సు మళ్లీ భారత జట్టులో చూసే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పుకోవాలి. జాతీయ జట్టు కోసం ఎంపిక చేసేటప్పుడు ప్రస్తుత ఫిట్నెస్, ఫామ్ ఆధారంగానే చూస్తారు. కాబట్టి వీరిద్దరూ తమ ఫామ్ను నిరూపించుకొని ఫిట్గా ఉంటే మళ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడొచ్చు. సెంట్రల్ కాంట్రాక్ట్స్ లేని వారిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. బీసీసీఐ నుంచి మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే శ్రేయస్, ఇషాన్ చేయాల్సిందల్లా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దేశవాళీ క్రికెట్లోనూ ఆడాలి. ఫామ్, ఫిట్నెస్ను కాపాడుకుంటూ జట్టులో స్థానం కోసం రేసులో నిలవాలి. బీసీసీఐ షరతులను అంగీకరిస్తేనే మళ్లీ కాంట్రాక్ట్ లభిస్తుంది. అలా కాకుండా మేమిలానే ఉంటామంటే మాత్రం వాళ్ల అంతర్జాతీయ కెరీర్ భారత్ తరపున ముగిసినట్లే లెక్క. వచ్చే ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా ఆడితే టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కే అవకాశం లేకపోలేదు. ఇక చేతేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, చాహల్, రహానె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పుజారా, రహానె ఇటు దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నప్పటికీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సెలెక్టర్లు వీరిని పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మరోవైపు యువ క్రికెటర్లకు బీసీసీఐ అధికారికంగా బౌలింగ్ కాంట్రాక్ట్ను ఇవ్వడం గమనార్హం. పేసర్లు ఆకాశ్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, ఉమ్రాన్ మాలిక్, యస్ దయాల్, విద్వత్ కవెరప్పకు అవకాశం దక్కింది. ఇటీవల ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. దీంతో అతడికి బౌలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని సెలెక్టర్ల కమిటీ సూచించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.